ఎవరు గుర్తుకొచ్చాడంటే, ఇంటి దగ్గర ఉన్నటువంటి తండ్రి జ్ఞాపకం గుర్తుకొచ్చాడు. అబ్బో! ఇదిగో నేను తండ్రి మీద తిరుగుబాటు చేసి లోకంలోనికి కలిసిపోయాను. పాపంలోనికి కలిసిపోయాను. నా డబ్బుని వ్యసనంగా ఖర్చు పెట్టాను. నా డబ్బుకు వేశ్యలకు ఖర్చు పెట్టాను. నా డబ్బుని దుర్వ్యాపారాలని ఖర్చు పెట్టాను. చివరికి నాతో ఉన్నవారు, నాతో తిరిగిన వారు ఎవరూ సహాయము చేయకపోగా, చివరికి పందులు పట్టు తినాలని నేను వెళ్ళగా, చివరికి ఆ పందుల పొట్టు నాకు దొరకపోగా ఎవరు జ్ఞాపకం వచ్చాడు చెప్పండి? ఇంటి దగ్గర ఉన్నటువంటి తండ్రి జ్ఞాపకం వచ్చాడు. ఏమంటున్నాడు నా తండ్రి ఇంటి దగ్గర? అనేక కూలివాండ్రు ఉన్నారు కదండి. అక్కడ అనేక మందికి చెప్పండి ఆహారము సమృద్ధిగా వారికి దొరుకుతుంది. కానీ ఇక్కడ నాకు చెప్పండి ఆహారం నాకు లేదు అని అప్పుడు బాధపడుతున్నాడు. అప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు. ఈ పిల్లలకు తండ్రి ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు చెప్పండి? కష్టాల్లో, కరువుల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు తండ్రి జ్ఞాపకం వస్తాడు. అయ్యో పిల్లలరా, జ్ఞాపకం చేసుకోండి, మీరు మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండండి. వాక్యం ఏం చెప్పండి? తల్లిదండ్రులు ఏం చేయాలంటే మీరు గౌరవించాలి. ఉందని చెప్పండి. దేవుడు ఏం చెప్పాడు ఆజ్ఞలో? నిర్గమకాండము చూడండి, ఏమి చెప్పడా ఆజ్ఞ చెప్పండి. నిర్గమకాండము తెలుసా? ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయో మీకు? 20వ అధ్యాయం నిర్గమకాండం. ఏం చెప్పాడు? తల్లిదండ్రులను ప్రేమించి గౌరవిస్తే ఏం జరిగిందంట? నిర్గమకాండము 20వ అధ్యాయం ఎన్నో వచ్చింది చూడండి. అక్కడ కనబడుతుంది వరుసగా. ఆజ్ఞించాడు కదా. 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని కొట్టవలెను, తన్నవలెను. ఇదేగా మరి చేసేది, ఇదే మీరు చేసేది నేతల రాత అండి. చెప్పండి, నువ్వు దేశంలో దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లికి చెప్పండి అన్నం పెట్టకూడదు, నీ తండ్రికి అన్నం పెట్టకూడదు కదండి, నీ తల్లిదండ్రులకి వస్త్రాలు ఇవ్వకూడదు, నీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో త్యాగం చేయాలి కదండి, నీ తల్లిదండ్రులని వెలివేయాలి అని ఉందా? ఇది చెప్పండి. నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. ఎంత మంచి ఆజ్ఞ అండి దేవుడిచ్చింది. భూమి మీద నీకు జన్మమిచ్చినటువంటి నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాలి. అంటే సన్మానించలు ఏం చేయాలి? మదర్ డే వచ్చినప్పుడు ఒక సాల్వా తీసుకొచ్చి, మాసిపోయింది కానీ మసగుడ్డ ఒకటి తీసుకొచ్చి కప్పి, అమ్మకు ప్రేమతో అమ్మ అని చెప్పేసి ఒక సీట్ నోట్లో పెట్టి అయిపోయింది. మళ్ళీ ఫాదర్ డే వచ్చినప్పుడు నాన్నకు ప్రేమతో అని చెప్పి మసిగుడ్డ ఒకటి కప్పి, అంటే ఏంటి మసిగుడ్డ అంటే? మసిగుడ్డ ఎందుకనంటే అప్పటికే షాపులో చెప్పండి 3 సంవత్సరాల నుంచి మురిగిపోయి ఉందన్నమాట. అది వాసన వచ్చి మనకు 100 రూపాయలు అమ్ముతాడు. ఆ సాల్వా ఒకటి